దేవునికి స్తోత్రం. దేవాది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామము నిత్యము స్తుతించబడును గాక. దేవుని కృప ద్వారా, ఆయన ఉచితమైన మహోన్నతమైన కృపచేత ఈ దినము ఈ ఉదయంకాల సమయమందున మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి ఎల్లకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించునుగాక. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధ దేవుడైన యెహోవాట ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆయన వాక్యము ద్వారా ఈ ఉదయంకాల సమయమందున నీతో భారమైన మనసు కలిగిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీకు మేలు కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు. నువ్వు నడవవలసిన త్రోవల్లో నేను నడిపిస్తానంటున్నాడు. దేవుడు కొన్ని మాటలు మనకు చెప్తున్నప్పుడు కొన్ని సమయాలలో వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు మేలు కలుగునట్లు ప్రయోజనకరము కలుగునట్లు దేవుడు మనకు ఉపదేశం చేస్తాడట. అయితే చాలామంది దేవుని మాట వినరు. వారికి నచ్చినట్టు, వారికి వచ్చిన విధంగా వారు ఆ పని చేసుకుంటూ వారికి నచ్చిన విధంగా ఆ పనిలో వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రభు ఒక మాట చెప్తాడు, నీ జీవితంలో ఒకటి హానికరము, అటువైపు వెళ్ళకుము అని ప్రభు చెప్పినప్పుడు అది హానికరం కాదేమో, దేవుడు అట్లా చెప్తున్నాడేమో అని ఆలోచన చేయకుండా మరి వారి హృదయానికి నచ్చిన విధముగా వారు పరిగెత్తి సడన్గా పడిపోతూ ఉంటారు. ఈరోజు కూడా నీవు ఈ వాక్యం ఇచ్చిన నీవు కూడా దేవుని మాటకు లోబడలేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును. మన మంచికే ప్రయోజనం అంటే ఏంటిది? ప్రయోజనకరంగా అంటే మన మంచి కొరకే ప్రభు చెప్తాడు, మన మేలు కొరకే ప్రభు మనను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని మాట ప్రతిది కూడా నిరర్ధకం కానిరదు. ఎప్పుడు కూడా ప్రభు ఒక మాట వాగ్దానము కానీ ప్రవచనం కానీ చెప్పినాడంటే వారి దైవజనుల ద్వారా అది నెరవేర్చబడుతుంది. మరి ఏదైనా దేవుని మాట నెరవేర్చబడాలంటే మనము ప్రభుకి అనుకూలంగా ఆయన సన్నిధిలో అణిగితూ, అంటే ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన మాటలకు లోబడుతూ మనం ఉన్నప్పుడే మన జీవితంలో వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. మరి ఇక్కడ ప్రభు మన కొరకు మనకు ప్రయోజనం కలుగునట్లు దేవుడు సెలవిస్తున్నాడు, నీకు ఉపదేశం చేస్తాను అంటున్నాడు. నువ్వు ఏ త్రోవలో వెళ్ళాలో నేను ఆ త్రోవలో నడిపిస్తాను. నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు ఏం చేయాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మరలా పడుకునేంత వరకు నువ్వు ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏది ఆశించాలి, ఏది చూడాలి, ఏది తినాలి అన్నీ నువ్వు ప్రభువుని అడిగే వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని ఉపదేశం వింటున్నావా? ప్రభు చెప్పిన త్రోవలో నువ్వు నడుస్తున్నావా? నడవట్లేదు కాబట్టే ఈరోజు అనేక శ్రమల ద్వారా నువ్వు నలిగిపోతున్నావు. అనేక భయంకరమైన పరిస్థితుల ద్వారా నువ్వు సఫర్ అవుతూ ఎటు తెలియని పరిస్థితిలో అక్కడే ఆగిపోయినావు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అది హానికరము, ఇగో ఇది మంచిది, నువ్వు ఈ విధంగా చెయ్యి, నువ్వు ఈ త్రోవలో వెళ్ళు అన్నప్పుడు నీకు నచ్చదు కాబట్టి ప్రభు త్రోవల్ని నువ్వు విడిచి నీ సొంత త్రోవల్ని నువ్వు వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ మనిషితో, ఆ వ్యక్తితో నువ్వు ముందుకు వెళ్ళొద్దు, నువ్వు ఇటువంటి వారితో సహవాసం చేయొద్దు, అటువంటి వ్యర్థమైన లోకానుసారమైన వారితో సహవాసం వద్దు, లోకంలో ఉన్న వాటిని ఆశించొద్దు, లోకంలో ఏదైనా కూడా దుష్టుని మాయనే తప్ప ఏమీ లేదని ప్రభు చెప్తున్నప్పుడు నువ్వు దేవుని మాటలు త్రోసివేసి ఆ లోకానుసారమైన సీరియల్స్ని, ఆ లోకానుసారమైన స్నేహితులని, ఆ లోకానుసారమైన వ్యక్తులని ప్రేమిస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఏ కార్యము కూడా జరగడం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని ఉపదేశం వింటే గనక నిన్ను బలంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమీ లేదు, క్రైస్తవులేనండి, దేవుని బిడ్డలే, ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడిన వారు లేరు. ఈరోజు నువ్వు చెక్ చేసుకో, ఈ వాక్యం వింటున్న వారిలో మీరు చెక్ చేసుకోండి, ఎంతవరకు దేవుని త్రోవలో నువ్వు నడుస్తున్నావు, ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఆయనకి ఇష్టమైనది ఏది చేస్తున్నావు, ఇష్టం లేనిది ఏది విడిచిపెడుతున్నావు, దేవుని చిత్తం ఉన్నది ఏది చేస్తున్నావు, ఆయన చిత్తం లేనిది ఏది విడిచిపెడుతున్నావు. ఇవన్నీ నువ్వు ఒకసారి
నిన్ను నువ్వు టెస్ట్ చేసుకొని చూడు, ఒక్క దాంట్లో కూడా నువ్వు సెలెక్ట్ అవ్వవు. ఎందుకంటే నీకు నచ్చినట్టే, ఉదయం లేచిన కానించి నీకు ఇష్టం ఉన్నదే, నీకు నచ్చినట్టే, నీకు ఆలోచన వచ్చినట్టే నువ్వు నడుస్తున్నావు. కానీ దేవుని మాటలకు లోబడే తత్వం లేక, ఆయన ఏర్పాటు చేసిన మార్గములో వెళ్ళే ఆలోచన లేక, బుద్ధి జ్ఞానము లేని వారి వలె మనం ఉంటున్నాం. కాబట్టి మన బ్రతుకులలో ఒక్క కార్యం కూడా జరగకుండా సంవత్సరాలు తరబడి అదే కన్నీరుగా అరుస్తూ, అదే ఒక్క ఆశీర్వాదం లేకుండా ఎండిపోయిన బ్రతుకు వలె ఈరోజు మనం జీవిస్తున్నామంటే జ్ఞానముతో కనిపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. రోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రోజు వినడం ఎందుకు అనుకుంటున్నావు? విసిగిపోతున్నావు. రోజు నీ శరీరానికి ఆహారాన్ని ఎందుకు తింటున్నావు? నీ శరీరం ఆహారం ఎందుకు బలం కోసం తింటున్నావు? నీ ఆత్మకు ఆహారం కూడా ఈ వాక్యం ఉండాల్సిందే అని ప్రభు అంటున్నాడు. ఎందుకు దేవుడి మాటలు త్రోసివేస్తున్నావు? ఆయన వెళ్ళమన్న మార్గంలో నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? అటువైపు వెళ్ళొద్దన్నప్పుడు అది పాపలోకం, అది దుష్టిని మాయ అన్నప్పుడు ఎందుకు అటువైపే నువ్వు వెళ్తున్నావు? అందుకే నీ జీవితంలో విజయం లేదు ప్రియ సహోదరుడా. నీకు నచ్చిన జీవితం కావాలనుకుంటున్నావు, నీకు నచ్చిన వ్యక్తిని తెచ్చుకొని నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు, నీకు నచ్చిన అమ్మాయితో నా వివాహం అంటున్నావు, నీకు నచ్చిన అబ్బాయితో నీకు వివాహం కావాలంటున్నావు. ఎందుకు? నీకు ఇష్టం నీది 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 అనే జీవిస్తున్నావు. ప్రభు ఎందుకు లేడు నీ జీవితంలో? దేవుని మొదటి స్థానంలో ఎందుకు పెట్టట్లేదు మన జీవితంలో? అంటే మన బ్రతుకులు మనమే వ్యర్థపరుచుకొని మన జీవితం మన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారిలో ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నావంటే నువ్వు దేవుని త్రోవలో నడుస్తున్నావు అని అర్థం. ఈరోజు నువ్వు దీనహీన భయంకరమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు దేవుని త్రోవలు విడిచిపెట్టావని అర్థం. ప్రార్థన అనుభవం లేదు. పలానా టైంకి దేవుడు ప్రార్థించమంటున్నాడు. ఏది ప్రార్థన టైం? ఆ టైంలో వ్యర్థమైన వారితో వ్యర్థమైన సుత్తి మాటలు చెప్తూ, వ్యర్థమైన క్రియలు చేస్తూ, దేవుని సమయం అంతా దొంగలిస్తూ, పనికి వారితో సహవాసం చేస్తూ పరిగెత్తుతున్నారు. అందుకే మన జీవితంలో కార్యాలు లేవు, అద్భుతాలు లేవు, ఆశీర్వాదాలు లేవు, స్వస్థతలు లేవు, సూచక్రియలు లేవు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. రోజు మేము చెప్తూనే ఉంటాం వాక్యము, నువ్వు వింటూనే ఉంటావు. నీలో మార్పు లేకపోతే, నీలో కదలిక రావాలా, నీ ఆత్మలో ఒక బలం నింపబడాలి. ఆత్మీయ ఆహారము ఇది బలంగా నీలో ఉండాలా. నువ్వు ఇంకా మారకుండా, నీ త్రోవలు ఇంకా మార్చుకోకుండా, నీ వివేచన ఆలోచన జ్ఞానంతో నువ్వు వెళుతున్నావు అనుకో, ప్రతిసారి నువ్వు ఫెయిల్యూర్ పడిపోతూనే ఉంటావు. మనుషుల మీద ప్రేమ పెట్టుకుంటారండి. సొంతవారు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు, ఎందుకు నీకు నా 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 అంటున్నావు? నీ కాదు, నా దేవుడను, నా ప్రభువును. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అందరినీ నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు దేవుడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ దేవుని త్రోసివేస్తే నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నీకు రానే రాదు. నువ్వు ఒకవేళ అన్నీ విడిచిపెట్టి దేవుని మాటలకు లోబడి, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పిన పని మీద నువ్వు వెళ్తే గనక ఆయన భయంకరమైన ధారాళమైన విస్తారమైన ఆశీర్వాదములు నీ మీద నిండారులుగా కుమ్మరిస్తాడు. మరి నువ్వు అదే విధంగా ఉంటావా? ఈరోజు తీర్మానం తీసుకో. అందుకే నా ప్రభువా, నా జీవితంలో ఇప్పటి వరకు ఏ మెరాకిల్ లేదు, నేను ఎదురు చూస్తున్న ఉద్యోగం అందుకే రాలేదా నాకు అంటే, ఎందుకు రాలేదో ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వింటున్నావు నువ్వు, ఈ వాక్యం వింటున్న వారిలో ఉద్యోగాలు లేవు, గర్భఫలాలు లేవు, వివాహాలు జరగలేదు. ఎందుకో చెప్పనా? దేవుడు ఒకటే మాట అంటున్నాడు. ఆయన మాటలకు మీరు తృణీకరించబడి ఉన్నారు. మీరు ఆయన మాటల్ని విసిరివేశారు. ఆయన త్రోవల్లో మీరు నడవట్లేదు. ఆయన చెప్పిన మాటలకు మీరు లోబడి ఉండట్లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన వివేచన జ్ఞానము మీరు తీసుకోవట్లేదు. కాబట్టే ఈరోజు ఫెయిల్యూర్ సిచ్యువేషన్లో ఉన్నావు. అందుకే అన్ని సంవత్సరాల నుంచి నీ రోగం ఇంకా పోవట్లేదు, నీకు స్వస్థత రావట్లేదు, నీ ఉద్యోగం ఇంకా రావట్లేదు. అంటే నీలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేసుకో. ఈరోజు నీకు నచ్చినట్టే నీ జీవితము ముందుకు వెళ్తుంది. దేవునికి నచ్చినట్టు ఒక్కరోజు కూడా నువ్వు బ్రతికితే నువ్వు ధన్యుడవే, ధన్యురాలివే. ఆలోచన చేయండి. ఇది అంత్య దినాలు. నువ్వు ఏది కావాలని ఆశపడుతున్నా నువ్వు దేవుని మాటకు లోబడితేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. లక్షలు కోట్లు ధనం ఉండొచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో లేకపోతే జీరోతో సమానం.
ఏమీ లేకుండా వచ్చి ఈరోజు నీ జీవితంలో, కానీ నువ్వు దేవునికి లోబడి ఆయనని సంపాదించుకొని ఉంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరి మీద ఉంచునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారో వారిని ఒక్కసారి బాగుపరచండి. వారి జీవితాల్లో జరగని కార్యాలను జరిగించండి. ఇప్పటి వరకు తెలిసి తెలియక బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించి వారిని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.